ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, ప్రభు అయిన యేసు శుభనామమున ఈ సాయంకాలపు కూడికి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానము చేయబోయేటువంటి అంశాలు క్రైస్తవ సద్గుణాలు, క్రిస్టియన్ వెర్చ్యూస్, కరుణ, సహనము మరియు పట్టుదల అనే వాటి గురించి మనము ఈరోజు బైబిల్ పరంగా ఆలోచన చేయబోతున్నాం. క్రైస్తవులుగా మారడం అంటే అది మత మార్పిడి అని అందరూ అనుకుంటా ఉంటారు. క్రైస్తవులుగా మారినటువంటి ప్రతివారు అంటే ప్రభు అయిన యేసును రక్షకుడిగా నమ్మినటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క లక్షణాలను కలిగి ఉండాలి. గ్రాడ్యువల్‌గా పరిపూర్ణతను సాధించాలి. అయితే క్రైస్తవులమని చెప్పుకునేవారు ఈ యొక్క బేసిక్ వెర్చ్యూస్ అంటే మూల క్రైస్తవ సద్గుణాలు అవి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయరు. కరుణ, సహనము మరియు పట్టుదల. అంటే ప్రభువుని విశ్వసిస్తే సరిపోదు. ప్రభు అయిన యేసు ఏ విధముగా అయితే ఆయన సహజ సిద్ధమైన సద్గుణాలను కలిగి ఉన్నాడో, ఆ విధముగా కలిగి ఉండడానికి కనీసం ప్రయత్నము చేస్తూ ఉన్నట్లయితే కొంతకాలానికి ప్రభు యొక్క స్వభావము మనకొస్తుంది. అప్పుడు ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు. మేము క్రిస్టియన్స్ దేవుని బిడ్డలు అనుకుంటే సరిపోదు. దేవుని బిడ్డలకు సరిపోయేటువంటి సద్గుణాలు, క్రైస్తవ సద్గుణాలు ఉండాలి. కరుణ, కృప, వైఫల్యం. కొంతమంది ఒక్కొక్కసారి మన మిత్రులు లేకపోతే ఇంటివారు కూడా విఫలమవుతుంటారు కొన్ని విషయాల్లో. మన బిడ్డలు సరైన విధానంలో టార్గెట్ చదువుకోవడం రీచ్ అవ్వకపోవచ్చు. ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు రీచ్ అవ్వకపోవచ్చు. వారి పట్ల నీ యొక్క ప్రవర్తన ఎలాగుంది? అలాగే సమాజంలో మిత్రులు, అవిశ్వాసులతో కూడా నువ్వు మాట్లాడవలసి ఉంటుంది. వాళ్ళు కూడా ఏదైనా తమ యొక్క జీవితంలో కొంచెము డిప్రెషన్‌కి గురైపోయినప్పుడు, న్యూనతాభావానికి గురైనప్పుడు, నువ్వు ఏ విధముగా వారితో డీల్ చేయవలసి ఉంటుంది? వైఫల్యాలు చెందే చోట క్రైస్తవుడు ఏ విధముగా ప్రవర్తించాలి? కృప, కరుణ ఇవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మొదటగా మానవ వైఫల్యంపై స్పందన. ఈ స్పందన అనేది అంటే మనుష్యులు ఫెయిల్ అవుతున్నప్పుడు ఏ విధముగా స్పందించాలో థామస్ ఎడిసన్ కథ వివరిస్తుంది. థామస్ ఎడిసన్ మీకు తెలుసు. ట్యూబ్ లైట్‌ని మామూలు ఎలక్ట్రిక్ బల్బుని ఆయన మొట్టమొదటగా కనిపెట్టినటువంటి అమెరికన్ శాస్త్రవేత్త. ఇంకా ఆయన ఈ పిక్చర్‌లో చూపించినటువంటి ఫోనోగ్రాఫ్, మోషన్ పిక్చర్ కెమెరా, ఎలక్ట్రిక్ లైట్ బల్బ్ ఇలాంటి అద్భుతాలను ఎన్నో సృష్టించాడాయన. ఆయన చాలా పట్టుదల కలిగిన వ్యక్తి. అంతేకాకుండా ఆయన కరుణకు మరింత పేరుగాంచినవాడు. బహుశా మంచి క్రైస్తవ బిలీవర్ అయి ఉండాలి. అందువలన ఇతనికి జాలి, కరుణ అనేవి ఎక్కువగా ఉన్నవి. ఒకరోజు తన యొక్క ఎలక్ట్రికల్ ల్యాబొరేటరీలో ఒక బల్బుని మొట్టమొదటగా కనిపెట్టినటువంటి బల్బుని తన యువ శాస్త్రవేత్తకు అందజేశాడు. అతను కంగారులో దాన్ని కింద పడేశాడు. అంటే ఎంతో కష్టపడి, అంటే ఒక రోజు కష్టపడితే గానీ ఒక బల్బు తయారయ్యేటువంటి పరిస్థితి కాదు. ఆ విధంగా ముందు ఆవిష్కరణ అయిపోయింది. పరిస్థితి ఇక్కడ ఆవిష్కరింపబడినటువంటి బల్బుని తయారు చేసి తన యొక్క యువ శాస్త్రవేత్త చేతిలో పెట్టినప్పుడు అతను కొంచెం కంగారుగా దాన్ని వదిలివేయడం వల్ల ఎలక్ట్రిక్ బల్బు కింద పడేశాడు, జారవిడిచాడు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు మనము మన పిల్లలపైన, లేకుంటే మన మిత్రులపైన, మన యొక్క స్నేహితులు, పొరుగువారు ఇలాంటివి చేసినప్పుడు మన రియాక్షన్ ఎలాగుంటుంది? మరి విశ్వాసులంగా చెప్పుకుంటున్నాం కదా, దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నాం కదా, మరి మన రియాక్షన్ ఎలాగుంటుంది? ఒకసారి గమనిస్తే
100కి 90 మంది క్రైస్తవులు లేక 95 మంది క్రైస్తవులు చాలా ఫెరోషియస్‌గా, రెబెలియస్‌గా, తిరుగుబాటుదారుల్లాగా అసలు ప్రభు అంటే తెలీదు, ప్రేమ అంటే తెలీదు, కరుణ అంటే తెలీదు అనే విధంగా ప్రవర్తిస్తా ఉంటారు. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు. మీకు విలువైనటువంటి ఒక వాచ్‌ని మీ మీ అబ్బాయో, అమ్మాయో కింద పడవేసింది. పగలగొట్టేసింది. మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? చితక్కొట్టేయాలనిపిస్తుంది. కొడతారు కూడా చాలామంది. లేకుంటే ఒక మంచి భోజనాన్ని డైనింగ్ ప్లేట్‌లో మీరు తీసుకుంటారు. దాన్ని పిల్లవాడు అల్లరి చిల్లరగా కింద పడవేస్తాడు. మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులు అనిపించుకోరు. థామస్ ఎడిసన్ ఏం చేశాడంటే అతన్ని ఏమీ అనకుండా మరి జారి కింద పడిపోయినటువంటి ఆ గాజు ముక్కల్ని ఎత్తివేయడం జరిగింది. ఎడిసన్ అతన్ని తిట్టలేదు. మళ్ళీ అదే యువకుడుకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. బహుశా బల్బు చేయడానికి మెటీరియల్ అవి ఇచ్చుంటాడు. తయారు చేయమని మళ్ళా అతన్ని ప్రోత్సహించాడు. అంటే ఎందుకు థామస్ ఎడిసన్ ఈ విధంగా అతన్ని మందలించకుండా, లేక తిట్టకుండా, లేకుంటే కొట్టకుండా ఎందుకు చేశాడు అంటే, ఆ పని చేసేటువంటి శాస్త్రవేత్త ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. కనుక కోపగించడము, తిట్టడం అనేది ఏమీ చేయలేదు. ఖచ్చితంగా థామస్ ఎడిసన్ బిలీవర్ అయ్యుంటాడు. ఆ విధంగా మనము థామస్ ఎడిసన్ లాగా మనము చేయగలుగుతున్నామా? ఒకసారి మనము చేసుకోవాలి. అంటే పరిస్థితులకు అనుగుణంగా ఇరిటేట్ అయిపోయి, బ్లడ్ ప్రెషర్ పెంచుకొని, మనము సిక్ అయిపోవటము, ఇతరులను బాధ పెట్టేయటము ఆహ్, జరుగుతూ ఉంటది. ఆ విధముగా చేయకూడదని మరి ప్రభువు ఈ విధంగా మనకు సెలవిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల కిందట బహుశా ఒక 5, 6 సంవత్సరాల కిందట ఒక వాల్ క్లాకు, పెద్ద వాల్ క్లాక్‌ని గిఫ్టీ బదలగొట్టేశాడు. సాధారణంగా నేనెవరిని కూడా మా ఏమి అనను. ఏం పోయినా ఏమి అనను. ఇంట్లో వస్తువులు కూడా పోయినా నేనేం బాధపడను పెద్దగా. గిఫ్ట్ చాలా కంగారు పడిపోయి, అయ్యో! వాల్ క్లాక్ నా చేతిలో పడి బాల్ తగిలి పడిపోయి బ్రేక్ అయిపోయింది అని కంగారు పడిపోయాడు. కంగారు పడిపోతే నేను భుజం మీద చెయ్యేసి, డోంట్ వర్రీ మ్యాన్ వి విల్ బై అనదర్ క్లాక్ అని ప్రోత్సహించాను. అంటే బదలుగొట్టేయమని ప్రోత్సాహం కాదు. భయపడిపోకుండా ఉండు. నువ్వు ఇలాంటి పనులు చేస్తే మరి మనకే నష్టం అనే విధానంలో మనం మాట్లాడడం జరిగింది. ఇది ఒక మంచి క్రైస్తవ లక్షణం. మై డాడీ ఈస్ గుడ్ అని ఎంతో సంతోషించాడు. తనింకా యుక్త వయస్సులో ఉన్నప్పుడే. సో, ఒక ఒక బల్బుని కనిపెట్టడానికి ఎడిసన్ 1000 సార్లు ఫెయిల్ అయిపోయాడు. 1000 సార్లు ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. ఆ విధంగా మనం మనం మన మన యొక్క మిత్రులు, పిల్లలు, మన యొక్క బంధువులు వాళ్ళు ఫెయిల్ అవుతా ఉంటారు. మనం కూడా ఫెయిల్ అవుతా ఉంటాం. దాన్ని ఆసరాగా తీసుకొని మనం ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కించపరచకూడదు. బైబిల్‌లో అసలే ఎదుటి వ్యక్తిని కించపరచకూడదు వాడు. ఆత్మను ఆర్పకూడదని బైబిల్‌లో రాయబడింది. సో, 1000 సార్లు తప్పిదాలు నాకు అయ్యాయే. వీడు జారి విడిచాడు అనేటువంటి విధానంలో వాడిని ఏమీ అనలేదు. ఈ కథ క్రైస్తవులుగా మనల్ని సవాల్ చేస్తుంది. ఇతరులతోనూ లేక మనలో కనిపించేటువంటి వైఫల్యాల పట్ల మనం ఎలా స్పందిస్తాం? మన బిడ్డల పట్ల, మన బంధువుల పట్ల ఒకవేళ వాళ్ళ ఫెయిల్యూర్స్ అవుతుంటే హేళన చేస్తున్నామా? లేక వాళ్ళని గద్దిస్తున్నామా? వాళ్ళని తిడుతున్నామా? అన్యుల వలె ప్రవర్తిస్తున్నామా? మనల్ని మనం సరిచేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనలో కనిపించేటువంటి వైఫల్యాలకు ఎవరైనా కుంటివాడో, గుడ్డివాడో మనకు కనిపించాడు. లేక మనమే అవిటివాళ్ళం అయిపోయాం. అలాంటి పరిస్థితుల్లో మనము యాడ్వర్స్ కామెంట్స్ చేయకూడదు. సో, వైఫల్యం నుండి 1000 సార్లు ఫెయిల్యూర్స్ నుంచి బల్బ్ మొత్తాన్ని కనిపెట్టగలిగాడు. నిరంతర కృషి. మనం కూడా నిరంతరమైనటువంటి పరిశుద్ధీకరణ, సాంక్టిఫికేషన్ ఇవి జరుగుతున్నప్పుడు మాత్రమే మనము దేవుని స్వరూపంలోనికి మనం మారగలుగుతాం. కరుణ అనేది కేవలం మంచిగా ఉండడం కాదు. అది మానవ ఎదుగుదల మరియు దైవిక ప్రవర్తనకు అవసరమైన వాతావరణం. చాలా సార్లు మీకు చెప్పాను. స ఆహ్, య సం
ఈ ప్రభైన యేసును శిలుమ్రాన్ మీద వేలాడబడుచున్నటువంటి యేసయ్యను మనము విశ్వసించినప్పుడు మనకు కొన్ని బ్లెస్సింగ్స్ వస్తాయి. వాటిలో మొదటిది విమోచన. అంటే మన పాపముల నుండి విమోచింపబడతాం. తర్వాత జస్టిఫికేషన్. నీతిమంతులుగా తీర్చబడతాం. తర్వాత పాప ప్రాయశ్చిత్తం. తర్వాత పాప పరిహారం. ఇవన్నీ మనకు కలుగుతాయి. ఇవి ఒకసారే కలుగుతాయి. శాంక్టిఫికేషన్ అనేది జీవితాంతం జరుగుతూ ఉంటుంది. సో పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడుగా నువ్వు రూపొందాలంటే జీవితకాలం అంతా కూడా నువ్వు కృషి చేయవలసి ఉంటుంది. బై శాంక్టిఫికేషన్ ఆయన మనం ర్యాప్చర్ అయ్యేటప్పుడు కానీ మనం డెత్ అయ్యేటువంటి సమయంలో కానీ ఆ యొక్క శాంక్టిఫికేషన్ పూర్తయిపోతుంది. సో ఈ విధంగా అమెరికన్ సైంటిస్ట్ థామస్ ఎడిసన్ ఈ బల్బు స్టోరీ నుంచి మనం నేర్చుకుంటున్నాం. ప్రపంచం ఎలాగా స్పందిస్తుంది అంటే 1 minute. ప్రపంచం ఎలా స్పందిస్తుంది అంటే తప్పు జరిగినప్పుడు కోపాన్ని ప్రదర్శిస్తారంతా, నిందిస్తూ ఉంటారు. క్రైస్తవులు ఎప్పుడైనా తప్పు జరిగినప్పుడు ఎప్పుడూ కూడా ఈ విధముగా ప్రవర్తించకూడదు. సహనము మరియు ఎదుటివాడికి రెండో అవకాశాన్ని ఇవ్వాలి. ఎప్పుడు కూడా నేను చాలా గొప్పవాడిని, తెలివైన వాడిని, ప్రీఎమినెన్స్ అంటారు. నేనే నేనే గొప్ప అన్న విధానంలో క్రైస్తవుడు ఉండకూడదు. బలహీనతలు ఎదుటి వాళ్ళకి కూడా ఉంటాయి. దెబ్బతిన్న ఆత్మవిశ్వాసం. ఎవరైనా ఒకవేళ ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటుంటే వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ఇంకా దెబ్బతీసే విధంగా మాట్లాడకూడదు. పునరుద్ధరింపబడినటువంటి నిరీక్షణ. మనము మంచి నిరీక్షణ కలిగే విధముగా ఎదుటి వ్యక్తులతో మాట్లాడాలి. రెండవది సౌమ్యుడైన ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు ఎవరంటే యేసుప్రభు. ఈయన హెబ్రీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయూ తెలియని వారి ఎడల త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. హీఈస్ ఏబుల్ టు డీల్ జెంట్లీ with those who are ignorant and are going to astray, since he himself is subject to weakness. అంటే యాక్చువల్ తర్జుమా ఏంటంటే అజ్ఞానులతో దారి తప్పిపోతున్న వారితో ఆయన సౌమ్యముగా వ్యవహరించగలడు, సుకుమారంగా వ్యవహరిస్తాడు అజ్ఞానులతోనూ దారి తప్పిపోతున్నటువంటి మనలాంటి వారితో. ఎందుకంటే ఆయన కూడా అనేకమైనటువంటి శోధనలకి లోనయ్యాడు. అంటే మనం ఇక్కడ చాలా ఒక దీన స్థితిలో ఉన్నటువంటి వారిని డీల్ చేసేటప్పుడు జెంటిల్గా డీల్ చేయాలి. అది మనం గమనించుకోవాలి. ముఖ్యంగా ప్రభువుని మనము ఒక రోల్ మోడల్గా తీసుకున్నప్పుడు, ప్రభువు అనేక మానవ శరీరంతో ఉన్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలను ఆయన పొందాడు. అందుకనే మనం పొందేటువంటి శ్రమలు కూడా ఆయనకు తెలుస్తాయి. కాబట్టి ఆయన మనం తప్పు చేసినప్పటికీ మృదువుగా, సౌమ్యంగా వ్యవహరించగలుగుతాడు మనతో. హెబ్రీ 2:19 మనం చూస్తే ఆయన ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు కాబట్టి అన్ని విషయాలలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చును. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన హీ వాజ్ ట్రబుల్డ్ బై ది సాటన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆ విధంగా ఆయన శోధింపబడ్డాడు కాబట్టి మనము శోధనలో ఉన్నప్పుడు ఆయనకి మనము సహాయం చేయమని అడిగితే ఆయన శోధన జయించాడు కాబట్టి మనకి కూడా జయమునిస్తాడు.
హెబ్రీ 5:2 ఏమంటాడంటే, బలహీనతలో ఉన్న వారికి బలం దయచేయి, ఎవరిని కూడా నువ్వు కఠినంగా దండించుకో. మనకి పూర్వకాలంలో అలెన్ టామ్స్ గారు అనేవారు ఉండేవారు. ఆయన సైట్ కొనడానికి ముఖ్య కారకులు. అప్పటికే ఆయనకి మనం 2000 ఇయర్స్కి మనం ఆ సైట్ కొన్నాం 1999. అప్పటికి ఆయనకి 80 ఇయర్స్. తర్వాత ప్రభుని నిద్రించారు. ఎక్కువ నాతో మాట్లాడుతూ ఉండేవారు ఆయన. నన్ను గౌరవించుతూ ఉండేవారు కూడా. అలెన్ టామ్స్ అంటూ ఉండేవాడు, నువ్వెప్పుడూ కూడా సంఘస్థులను గానీ, బయట వారిని గానీ కొంచెం గట్టిగా మాట్లాడడానికి వీల్లేదు. కొంచెం మేము మా యొక్క పనివాండ్రను గద్దించే స్వరంతో మాట్లాడుతా ఉండేవాళ్ళం. అది కూడా మాట్లాడకూడదు అలాగా. సౌమ్యంగా చెప్పి మార్చాలి గానీ, క్రైస్తవుడు ఎప్పుడూ కూడా కఠినంగా మాట్లాడకూడదు అని ఆయన నాకు బోధిస్తూ ఉండేవాడు. నాకిప్పుడు అది గుర్తొచ్చింది. కొన్ని 30, 40, 35 ఏళ్ల కిందట జరిగినటువంటి సంభాషణ అది. కాబట్టి ఈ క్రిస్టియన్ అనేది ఈ క్రైస్తవ లక్షణాలు, సద్గుణాలు ప్రాక్టికల్‌గా మనం చూపించాలి. మూర్ఖుల్లాగా, అవిశ్వాసుల్లాగా, నామకార్థపు విశ్వాసుల్లాగా మనం ఉన్నట్లయితే, మనము ప్రభు యొక్క ప్రమాణాల మేరకు జీవించకపోతే, అది మనకు అవమానకరంగా ఉంటుంది. అజ్ఞానులతోనూ, దారి తప్పిపో వారితోనూ సౌమ్యంగా ఉండాలి క్రైస్తవుడు. సో, మన యొక్క మన యొక్క బలహీనతలను పూర్తిగా ఎరిగినవాడు యేసుప్రభువు. ఆయన పాపరహితుడు. ఆయన మన ప్రధాన యాజకుడు అని మనము నమ్మి, మన యొక్క ప్రయాసలోనూ, మన యొక్క బాధలోనూ, మన యొక్క శ్రమలోనూ, మన మన శోధనలోనూ అలసట పొందినటువంటి వారముగా ప్రయాసపడి భారము మోయుచున్న వారలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేయుదును అన్న విధముగా మనం ఎప్పుడూ కూడా యేసయ్య దరి చేరాలి. సో, మూడో పాయింట్ క్రైస్తవ సద్గుణాలను మనము డిస్కస్ చేస్తున్నాం. కరుణ చూపడానికి పిలుపు. 1 పేతురు 3, 3వ అధ్యాయము 8, 9లో ఇవి ఉన్నవి. ఏంటంటే అది కంపాషనేట్ అండ్ కర్టియస్. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. ఎవడో మిమ్మల్ని ఒక బూతు మాట అంటే మీరు 10 అంటే అది క్రిస్టియానిటీయే కాదు. మనం కొండ మీద ప్రసంగాల్లో చూసాం. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని. అంటే మనం అంత ఓపికగా మనము ఓపికను ప్రదర్శించాలి అని అర్థం. అందువలన నువ్వు జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడగలంటే చెడ్డ వాటిని పలకకుండా మీ నాలుకను కపట మాటలు చెప్పకుండా మీ పెదవులను కాచుకొనవలెను అంటాడు. అంటే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే కరుణ చూపడానికి పిలుపు. ఎప్పుడు కరుణ కలిగినటువంటి మాటలే, కరుణ కలిగినటువంటి హస్తాన్ని మనం చూపించే విధంగా మనము ఇతరుల పట్ల ప్రవర్తించాలి. దీవించండి, కీడుకు ప్రతి కీడైనను చేయొద్దు. దీవించడమే మీ పని. ఫలితము ఆశీర్వాదమునకు వారసులగుటకు. ఎందుకంటే అప్పుడే మీకు ఆశీర్వాదాలన్నీ వస్తాయి. ఎందుకంటే మనము ఆశీర్వదింపబడ్డానికే పిలువబడ్డాం కానీ, మనము శపించబడ్డానికి మనం పిలువబడలేదు. సో, సహానుభూతి గలవారుగా, కరుణాపూర్ణులుగా ఉండండి. ఒక్కొక్కళ్ళని మనం ఏదన్నా అడుగుతుంటే, ఒక స్నేక్ వలె బుస్సులేసిపోతా ఉంటారు కారణం లేకుండా. అరే! సాత్వికంగా చెప్పయ్యా అంటే వాళ్ళకి ఇంక మామూలు సాత్వికంగా మాట్లాడరు. క్రైస్తవులే. మన క్రైస్తవుల గురించే మాట్లాడతాను. సాత్వికంగా మాట్లాడి సమాధానం ఇవ్వకుండా అది హై పిచ్‌లో మాట్లాడడం అనేది కూడా దేవునికి ఇష్టం కాదు. ఇప్పుడు మన బిడ్డలున్నారు. ఏమడిగినా వంకరగా సమాధానం చెప్పే బిడ్డలున్నారనుకోండి, అది దేవునికి ఇష్టం కాదు. సూటిగా మనము సౌమ్యంగా కోపము రప్పించే విధముగా మాట్లాడిన తల్లిదండ్రులు, బిడ్డలు సౌమ్యంగా దానికి ఆన్సర్ ఇవ్వాలి. అందుకని అంటాడు సాత్వికంతో సమాధానం చెప్పుటకు సిద్ధంగా ఉండండి. అలాగే తల్లిదండ్రులు వేరే వారికి సమాధానం చెప్పవలసి వచ్చినప్పుడు సాత్వికంగా చెప్పాలి. ర్యాష్‌గా వెళ్తే ర్యాష్ డ్రైవింగ్‌లో యాక్సిడెంట్లు ఎలాగవుతాయో, ర్యాష్ టాకింగ్‌లో కూడా యుద్ధాలు, ఫైటింగ్‌లు అవుతా ఉంటాయి. కాబట్టి
మనము చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కపట మాటలకు చెప్పకుండా తన యొక్క పెదవుల్ని కాచుకోవాలి. కీడుకు ప్రతి కీడైనను ప్రతి దూషణకైనా చేయకూడదు. సహోదర ప్రేమ, సహానుభూతి, కరుణ మరియు వినయం. ఈ ప్రాక్టికల్‌గా కుదరవండి అంటే కుదరతది. వాటిని నేర్చుకోవాలి మనం. అభ్యాసం చేయాలి. అభ్యాసం కూసు విద్య అంటారు తెలుగులో. అంటే ప్రాక్టీస్ చేయగా కొంతకాలానికి నువ్వు ఒక మంచి పరిపూర్ణత కలిగిన క్రైస్తవ వ్యక్తిగా మారతావు. క్రైస్తవ విశ్వాసిగా మారతావు. 1 పేతురు 3:15లో కూడా మిమ్మల్ని అడిగే ప్రతి వాడిని కూడా సాత్వికంతో మీరు సమాధానం చెప్పండి. ఒబీడియంట్‌తో సమాధానం చెప్పండని 1 పేతురు 3:15లో రాయబడింది. సమాధానము ఒబీడియంట్‌గా, సాత్వికంగా చెప్పాలి. ఎప్పుడు కూడా మనము వ్యతిరేక ధోరణిలో మనసు ఉంచుకోకూడదు. ప్రార్థన మరియు నిరీక్షణ ఇవన్నీ మీకు ఎలాగొస్తాయంటే సహనము, ఓర్పు ఇయన్నీ కూడా ఈ సద్గుణాలన్నీ ఎలాగొస్తాయంటే ఎక్కువ మీరు ప్రార్థిస్తా ఉంటంటే. అందుకని లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు ప్రభువు, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి అంటాడు. వీ మస్ట్ బి పెర్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. ఈ ప్రార్థనా జీవితము లేమి వలనే క్రైస్తవుల యొక్క జీవితంలో అనేకమైన అనర్థాలొస్తాయి. మోసాలు, దగ ఇయన్నీ కూడా అబద్ధాలు. ఏది కరెక్ట్‌గా మాట్లాడకపోవడం. ఇవన్నీ కూడా క్రైస్తవుడికి వచ్చాయంటే అర్థం ఏంటంటే, వాడు ప్రార్థన చేయట్లేదనమాట. వాడి సొంత ప్రార్థనలో నిత్యము ప్రార్థించే విధముగా వారు ఉండవలెను. సో, మనుషులు విసుగక నిత్యం ప్రార్థనతో పట్టుదల కలిగి ఉండాలి. ఈ ప్రార్థన లేమి వల్లనే వాళ్ళ యొక్క విశ్వాస జీవితము బీటలు బారుతూ ఉంటుంది. అలాగనుండకుండా ఎప్పుడూ ఎవరికి వాళ్ళే సొంత ప్రార్థనలు జరుపుకుంటూ ఉండాలి. ఇతరులకు సాక్ష్యం ఇవ్వడంలోనూ మరియు క్షమించడంలోనూ మనము అలసిపోకుండా ఉండాలంటే నిరంతర ప్రార్థన అవసరము. మీ హృదయమందు క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మీలో ఉన్న నిరీక్షణ గూర్చి అడుగు ప్రతివానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. సాత్వికముతోనూ, భయంతోనూ సమాధానం చెప్పండి. సో, క్రైస్తవుని ప్రవర్తన ఈవేళ మనం డిస్కస్ చేసేది ఏంటంటే క్రైస్తవుల వాళ్ళ యొక్క వర్చ్యూస్ అంటే మంచి క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ ఎలా బిల్డప్ చేయాలనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హృదయంలో ప్రభువుని ఇప్పుడు ప్రభువుగా ప్రతిష్ఠించుకో. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండు. 1 పేతురు 3:15 అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కొండ మీద ప్రసంగంలో ఒకటి. అలాగా హృదయాన్ని ఎప్పుడు ప్యూరిఫైగా ఉంచుకో. నాలుక చెడ్డ మాటలు పలకుండా, కపట మాటలు పాడకుండా నాలుకను కాపాడుకో. ప్రతివాడికి సాత్వికంగా సమాధానం చెప్పు. 1 పేతురు 3:10, 15 నాలుకను కంట్రోల్‌లో. నాలుకని స్నేక్‌తో కూడా పోలుస్తాడు సామెతల్లో. అంటే విషం ఉంటుంది. కొంతమంది విషాన్ని కక్కుతారు అన్న విధంగా కూడా రాస్తాడు. సో, నాలుకని మనం వి షుడ్ కంట్రోల్ అవర్ టంగ్. నాట్ టు స్పీక్ ద అడ్వర్స్ అగైన్స్ట్ టు ద అవర్ ఫెయిత్ అండ్ అవర్ లార్డ్. తర్వాత ఆత్మ, స్పిరిట్‌లో విసుకక నిత్యం ప్రార్థన చేస్తూ ఉండాలి. మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు సొంతంగా ఏదో భోజనం దగ్గర, కుటుంబ ప్రార్థనలు అలాంటివేనా? లేకుంటే మీ సొంతంగా నిలబడేటప్పుడు, కూర్చున్నప్పుడు, నిద్రపోయేటప్పుడు, పని చేసుకునేటప్పుడు ఒక్క క్షణము ప్రభువుని నువ్వు అడగడంలో తప్పేమీ లేదు. ప్రభు బిడ్డగా నువ్వు కళ్ళు మూసుకొని, ప్రభువా నాకు నువ్వు సహాయం చేయని అడగడం అనేది నేర్చుకోవాలి. లూకా సువార్త 18:1లో నిత్యము విసుకగా ప్రార్థన చేయుచుండవలెను. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మీకు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం ఏదేదో మాట్లాడేసుకొని బైబిల్‌లో ఉన్న సత్యాలన్నీ కూడా వివరణ ఇచ్చేస్తున్నానన్నట్టుగా బోధకుడు ఫీల్ అయిపోయి, వినేవారు ఫీల్ అయిపోతే కుదరదు. ప్రాక్టికల్‌గా మనము ఆలోచించాలి ప్రతీదీ కూడా. చెడు మాట్లాడే వారిని దీవించండి. అంతేగాని మీరు వారితో ఏమీ వాగ్యుద్ధం చేయవద్దు. సహనము, దయ, పట్టుదల ఇవి ఉండాలి. దేవుని కృప ద్వారా మాత్రమే మనము ఇది సాధించగలుగుతాం ప్రార్థన ద్వారా. గౌరవప్రదమైన మనము ఇతరులకి సమాధానం ఇచ్చేటప్పుడు గౌరవప్రదమైనటువంటి సమాధానాన్ని ఇచ్చే విధంగా
మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. థామస్ ఎడిసన్ గొప్ప సైంటిస్ట్. ఆ సైంటిస్ట్ లాంటోడే ఎంతో కష్టపడి తయారు చేసినటువంటి బల్బుని తన తోటి సహాయకుడు బదలగొట్టినప్పుడు చక్కగా అతన్ని నెక్స్ట్ టైం బెటర్ లక్ అన్నట్టుగా మందలించలేదు. అందువల్ల అతను ఆదుర్దాతో మళ్ళా ఇంకొకటి తయారు చేయడానికి, అలా పలు బల్బులు తయారు చేయడానికి సహకరించాడు. ఆ విధంగా మనము డిస్కరేజ్ అయిపోయే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆ విధంగా మనము ఎంకరేజ్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా వారి యొక్క పనిలో ముందుకు పోతారు. బై ది బై థామస్ ఎడిసన్ ఏమన్నాడంటే, 1000 సార్లు నేను మొట్టమొదటి బల్బు కనిపెట్టడానికి 1000 సార్లు నేను తప్పిదాలు చేయవలసొచ్చింది. ఆ 1000 సార్లు కష్టపడితే గాని తయారవ్వలేదు. ఈ కుర్రాడు ఒకసారే పగలగొట్టాడు కనుక పెద్దగా అంత ఇబ్బంది లేదు. మళ్ళా తయారు చేసుకోవచ్చు. కిటుకు తెలిసిపోయింది కనుక మనకు అని థామస్ ఎడిసన్ ఈజ్ ఎ రోల్ మోడల్ టు క్రైస్ట్. మనము అలాగా మనల గురించి చెప్పుకుంటున్నారా ఎవరైనా? లేతే మనము మాట్లాడుతుంటే అన్నీ దుర్భాషలే. బిహేవియరల్ యాటిట్యూడ్ ఎలాగుంది సమాజంతోను? మాట్లాడితే కయ్యానికి కాలు దువ్వే విధంగా మనలో ఎవరైనా ఉన్నామా? ఉంటే అటువంటి దాన్ని మనము తగ్గించుకోవాలి. సో, మనం ఈరోజు చూసినటువంటి అంశము ముఖ్యంగా ఏంటంటే కరుణ, సహనము, పట్టుదల. వైఫల్యాలు చెందుతారు ఒక్కోసారి. ఫెయిల్యూర్స్ ఆల్సో బి దేర్ ఫర్ అవర్ చిల్డ్రన్, ఫర్ అవర్ పీపుల్, చర్చ్ పీపుల్, ఫర్ అవర్ పాస్టర్స్. నో వర్రీస్. నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ అన్నట్టుగా వారిని మనము ప్రోత్సహించాలి. ఎవరిని దూషించకూడదు. ఎవరిని దుర్భాషలాడకూడదు. ప్రతి వారితో మీ వీలైతే సమస్తమైనటువంటి వారితోను కూడా మీరు సమాధానము కలిగి ఉండండి అనే దేవుని వాక్యం కూడా ఉంది. కరుణ, కృప, దేవుని యొక్క సహనము మన బట్టి ఉండబట్టే మనం ఇంకనూ జీవించగలుగుతున్నాం. మనము ఇతరులను క్షమించలేకుండా ప్రభువా క్షమించు, క్షమించు అంటే ప్రభు ఎందుకు క్షమిస్తాడు? కనుక మనం అందరి పట్ల క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. అందరినీ మనము ముఖ్యంగా క్రైస్తవ లోకాన్ని, మన చర్చి సభ్యుల్ని కరుణతోనూ, సహనంతోనూ మనము వాళ్ళని ఆదరించాలి. వైఫల్యాలు కలిగినప్పుడు వాళ్ళని నిరుత్సాహపరిచి, వాళ్ళని హర్ట్ చేయకుండా ఉండి ప్రోత్సహించే విధంగా ఎడిసన్ ప్రోత్సహించినట్లుగా ప్రోత్సాహకరమైన మాటలే నోట్లోంచి రావాలి గానీ, ఎప్పుడు గూడా దుర్భాషలు, కిండిల్ చేయడం, వాళ్ళని ఇన్సల్ట్ చేయడం, అలాంటివి కాలేజీల్లో జరిగేవి గానీ, పార్టీల్లో జరిగేలాంటివి గానీ చేయనేకూడదు. అల్లరితో కూడిన మా మా ఆటపాటలు కూడా క్రైస్తవులు ఉండటం అనేది నిషిద్ధం. కాబట్టి మన యొక్క ప్రవర్తనను మనం సరిజేసుకుందాం. ఎప్పుడు కూడా ప్రభువు మెచ్చేటువంటి జీవితాలను కలిగి ఉందాం. అప్పుడు ఇహలోకపు ఆనందము, మనకు పరలోకానందాన్ని మన ప్రభువు మనకు దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. కొంతమంది ప్రార్థన చేయవచ్చును. బ్రైన్ మోజెస్, తర్వాత చెరు, సన్నీ. వి కెన్ డూ ప్రేయర్స్. ప్రార్థించుకుందామండి. స్తుతులకు పాత్ర స్తోత్రుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకే వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకుని ఉన్నాం. దేవా, ఈ సాయంకాల సమయంలో దేవా నిన్ను ఆరాధించటకు, స్తుతించటకు దేవా, అదేవిధంగా నీ వాక్యము ధ్యానించటకు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రములు. దేవా, మరి యొక్క ప్రేయర్ మీటింగ్ లో దేవా ప్రతి ఒక్కరు దీవించి ఆస్వాదించబడే విధంగా ప్రార్థన చేస్తున్నాము దేవా. అదేవిధంగా మేమందరము దేవా, మరి పాస్టర్ గారు చెప్తున్నప్పుడు సో జీతం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనే అంశాలను ఈరోజు ధ్యానించిన రీతిని బట్టి నీకే స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం దేవా. అదేవిధంగా మేము దేవా ఆ, ఆత్మీయంగా ఎదుటకు సహాయం చేయండి. అదేవిధంగా దేవా, మరి ఎవరైతే మాకు సహాయం దేవా సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోరం చదివించిన రీతిగా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ దేవా ఆధ్యాత్మికంగా ఎదుగులాగా మీరు సహాయం చేయండి. అదేవిధంగా దేవా ప్రత్యేకంగా ఆ, ఎవరైతే ఈరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించండి దేవా.
ఐజాక్ అంకుల్ ఫ్యామిలీ దీవించండి. వారి యొక్క కాచి కాపాడండి దేవా. మంచి జ్ఞానం, శక్తిని, బలను వారి యొక్క స్టాఫ్ ని అనుగ్రహించండి. అదేవిధంగా దేవా, నేను దేవా దూర ప్రాంతంలో ఉన్న జాకబ్ సమన్, అదేవిధంగా ఆశిగా అండ్ దేవా మరి సన్నీ, దీపక్, అనురాధ, శ్రావణి అండ్ బ్రదర్ పవన్, సాయి పవన్, ఇంకను దేవా ఎవరైతే ఉండి ఉన్నారో దేవా ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించండి దేవా. మరి శ్రీనివాస్ నవా గారి పరిచర్యలో మీరే తోడైందండి. మేము ప్రత్యేకంగా బేబీ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాము దేవా. ఎందుకన్నా దేవా మరి ఎంతో ఆ ఇక్కడ సేవ చేస్తున్నదో దేవా. మరి తన జీవితంలో మంచి బలము, శక్తిని, ఆరోగ్యం అనుగ్రహించండి. అదేవిధంగా ఇంకనూ దేవా చదువుకునే ఫ్యామిలీ దేవా మరి వారి యొక్క అమ్మని దీవించి ఆస్వాదించండి. సంజయ్ కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చే విధంగా పరిచర్యలో, అదే విధంగా తన జీవితంలో మీరే ఆస్వాదించండి. ఇంకనూ ఎవరైతే దేవా జాయిన్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని ఈ జన ప్రార్థన యేసుక్రీస్తు ద్వారా నీకు అర్పించుకుంటున్నాం దేవా. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడైన మా గొప్ప దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, ప్రభా ఈ యొక్క సాయంకాలం సమయమున జూమ్ మీటింగ్లో మేమందరము కూడి నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునే సమయం భాగ్యమును మాకు ఇచ్చి ఉన్నావు తండ్రి. ప్రభా అందుని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. తండ్రి ప్రభా ముఖ్యంగా ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. అవును ప్రభా, మేము మా యొక్క క్రైస్తవ జీవితంలో ప్రభా ఎటువంటి ప్రభా లక్షణాలు కలిగి ఉండాలో ప్రభా నీవు మాట్లాడి ఉన్నావు తండ్రి. అవును ప్రభా. తండ్రి కంపాషన్, పేషెన్స్ ప్రభా మరియు పర్సిస్టెన్స్ కలిగి ప్రభా మేము అలాగా ప్రభా క్రీస్తుని పోలి నడుచుకుని ప్రభా ఈ యొక్క లక్షణాలు ప్రభా ఆయన ద్వారా పొందుకుని మేము అలా నడవాలో ప్రభా మాతో ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు తండ్రి. ప్రభా అటువంటి జీవితంలో ప్రభా మా అందరికీ మీరు దయచేయండి తండ్రి. ప్రభా నీ నా మహిమార్థమై ప్రభా తండ్రి ఈ యొక్క ప్రభా ఈ యొక్క ఈ యొక్క విశ్వాసంలో మేమందరం ఎదుగులాగిన సహాయం దయచేయండి ప్రభా తండ్రి. ఇటు రీతిగా ఈ యొక్క సత్యవాక్యములు ప్రభా, నీతి వాక్యములు ప్రభా మాకు మా సంఘ కాపరుల చేత బోధిస్తున్న రీతిని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. ఆయనకి ఇంకా ఆరోగ్య బలం, శక్తులు దయచేయండి తండ్రి. ఆయన పరిచయ పర్యంత ప్రభా నీ కృపా కాపుదలు దయచేయండి ప్రభా. ఇంకను ప్రభా ఆయన పరిచయం బాగా ఆశ్రయించి బలపరచండి తండ్రి. అలాగనే ప్రభా పాశ్రం గారిని ఆస్వాదించండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వారి పరిచయం కూడా ఆస్వాదించి బలపరచండి తండ్రి. ప్రభా అలాగే తండ్రి ముఖ్యంగా సాయంకాలం కూడి వచ్చిన ప్రభా జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని ప్రభా నీవే ఆస్వాదించి బలపరచండి తండ్రి. వారి యొక్క ప్రార్థనలు ఆలకించండి ప్రభా. గొప్ప సమాధానం దయచేయండి తండ్రి. ప్రభా అలాగనే ప్రభా మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ఆస్వాదించండి తండ్రి. ముఖ్యంగా ప్రభా దేవస్మూస్ గారి కుటుంబం ఆస్వాదించండి తండ్రి. ప్రిన్సి శాలం ఆస్వాదించండి ప్రభా. దూరంగా ఉంచున్న ప్రిన్సి కూడా ప్రభా నీవే తోడిని సహాయం దయచేయండి తండ్రి. అలాగనే ప్రభా తండ్రి ఐజాక్ గారు అనుకుని ప్రభా వారిని ఆస్వాదించిన తండ్రి. వారి కుటుంబం ఆస్వాదించండి ప్రభా. వారి సంస్థను ఆస్వాదించిన తండ్రి. ప్రభా సోమరత్న బ్రదర్ను అలాగే ప్రభా షానవర సిస్టర్ను కూడా ఆస్వాదించిన తండ్రి. ప్రభా వారి యొక్క తండ్రి యొక్క స్పిరిచువల్ లైఫ్లోను ప్రభా అలాగనే ప్రభా వారికి కావాల్సిన ప్రభా బలం, శక్తులు దయచేసి నడిపించిన తండ్రి. వారు ఏమైతే ఆశించున్నారో గొప్ప సమాధానం ప్రభా వారికి దయచేయండి ప్రభా. అలాగనే ప్రభా సూజన్ గారిని ఆస్వాదించిన తండ్రి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వారి కుటుంబాన్ని ఆస్వాదించిన తండ్రి. శారదమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అలాగనే ప్రభా సిస్టర్ సంజయను ఆస్వాదించిన తండ్రి. ప్రభా ఆమె ద్వారా నడిపిస్తున్న ఈ యొక్క ప్రభా ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ని కూడా ప్రభా నీ నామ మహిమార్థమే జరిగించుకుని తండ్రి. ప్రభా అనేక మంది ప్రభా ఆ యొక్క ఒక ప్రభా ప్రేయర్ మీ ప్రభా తండ్రి వర్షిప్ ద్వారా నేను ప్రభా ఇంక నువ్వు ప్రభా అత్యధికంగా ప్రభా నిన్ను ప్రభా నీ సన్నిధిలో ప్రభా వారు మొరపెట్టి వారి ప్రార్థనలకు గొప్ప సమాధానం పొందుకులాగిన సహాయం దయచేయండి తండ్రి. వారి ప్రభా ఇంకా నామకు పరిచరాంతి నీవే ప్రభా నీ కృపా కాపుదలు దయచేయండి తండ్రి. ఇంకా ఏమైతే ఆశించి ఉన్న ప్రభా వాటిలో కూడా గొప్ప విజయం దయచేయండి తండ్రి. అలాగనే ప్రభా జాకబ్సన్ ఆస్వాదించండి ప్రభా. ప్రభా అలాగే ఆశకక్కను ప్రభా ఆశ్రయించండి తండ్రి. షర్లీని ఆస్వాదించండి ప్రభా. ఇంక నువ్వు ప్రభా తండ్రి యవనస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభా వారందరినీ నీవే ఆస్వాదించండి తండ్రి. నీ యొక్క యవనక ప్రభా కాలంలో నీకు ఆడిమోయేవారుగా నీవే ప్రభా సిద్ధపరిచి బలపరచండి ప్రభా. ముఖ్యంగా గిఫ్ట్ని ఆస్వాదించండి తండ్రి. ప్రభా నీకు ఇచ్చిన ప్రభా గొప్ప తండ్రి
ఈ యొక్క ప్రభా ఆపర్చునిటీని బట్టి ప్రభా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభాతం ద్వారా నడిపిస్తున్న ఈ యొక్క ఇంగ్లీష్ మినిస్ట్రీని అలాగనే ప్రభా యొక్క ప్రభా యూత్ మినిస్ట్రీని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. అతనికి ఇంకను పరిశుద్ధాత్మ నడిపింపును బలం శక్తులు దయచేయండి తండ్రి. అతని యొక్క ప్రభా మినిస్ట్రీ అంతయు నీ కృపాగా అబ్దాలు దయచేయండి ప్రభా. ఇంకా అతను ఏమైతే ఆశించున్నారో వాటన్నిటిలో ప్రభా గొప్ప విజయం దయచేయండి తండ్రి. అకాడమిక్ లైఫ్లో కూడా ప్రభుత్వం సహాయం దయచేయండి ప్రభా. ఇంకా ఎవరైతే అవనస్తులు జాయిన్ అయి ఉన్నారో వారిని కూడా బహుగా ఆస్వాదించండి తండ్రి. వారి యొక్క ప్రభా వృత్తుల్లోనూ వారి యొక్క చదువుల్లో కూడా ప్రభా నీవే సహాయం దయచేయండి తండ్రి. నీ యొక్క తండ్రి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రభా వారు ఎల్లప్పుడూ బలపడలాగా సహాయం దయచేయండి ప్రభా. సన్ని ఫ్రెండ్స్ని కూడా ఆస్వాదించండి తండ్రి. ఇంకా ఎవరైతే ప్రభా వారి యొక్క ప్రభా గొప్ప నీ కొరకు ప్రభా గొప్ప కార్యం కొరకు కనిపెట్టుచున్నారో వారికి గొప్ప వరాలు తెరవండి తండ్రి. వారి యొక్క చదువుల్లోనూ ఎంప్లాయ్మెంట్లో నీవే తోడు సహాయం దయచేయండి ప్రభా. ఇంకా నువ్వు ప్రభా తండ్రి ఎవరైతే జాయిన్ ఉన్నారో వారిని బహుగా ఆస్వాదించండి తండ్రి ప్రభా. అలాగే వివేక్ని ఆస్వాదించండి ప్రభా. అలాగే ప్రభా విక్టర్ని వారి కుటుంబం కూడా ఆస్వాదించి బలపరచండి తండ్రి ప్రభా. అలాగే నోవా గారిని ఆస్వాదించండి ప్రభా. వారి కుటుంబం ఆస్వాదించండి, వారి సంఘం ఆస్వాదించండి తండ్రి. ఇంకా నువ్వు ప్రభా తండ్రి సిస్టర్ బేబీని కూడా ఆస్వాదించండి, వారి యొక్క కుటుంబం కూడా ఆస్వాదించి బలపరచండి ప్రభా. సాయి పవన్ని ప్రభా అతని యొక్క వృత్తిలో తోడిని సహాయం దయచేయండి ప్రభా. అలాగనే వారి కుటుంబం ఆస్వాదించండి. నీ అందించిన ఆసక్తిని బట్టి స్తోత్రములు ప్రభా. ఇంకా నీ యొక్క ప్రభా విశ్వాసంలో బలపడాలని సహాయం దయచేయండి తండ్రి. ఇంకా నువ్వు ప్రభా సంఘంను బాగా ఆస్వాదించిన తండ్రి ప్రభా. చచ్చవారి సంఘంలో అన్నింటిలో నీవే బాగా ఆశ్రయించి బలపరిచిన ప్రభా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసాలను ఆస్వాదించిన ప్రభా. ఎవరైతే ప్రాసిక్యూషన్ ఫేస్ చేసి ఉన్నారో ప్రభా వారికి కూడా గొప్ప విడుదలను ప్రభా సమాధానంలో దయచేయండి ప్రభా. మా దేశంలో కూడా ప్రభా నీవే గొప్ప భద్రతను దయచేయండి తండ్రి. ఇంకా నువ్వు ప్రభా తండ్రి ఇంకా నువ్వు ప్రభా మరలా మేమందరం ప్రభా ఇటు రీతిగా కూడి నేను ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే సమయం భాగ్యాన్ని దయచేయమని అతి త్వరలో రాని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, నిత్య నివాసి సత్యస్వరూపి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవ, గడిచిన కాలం అంతా నీ రెక్కల చాటున మమ్మల్ని బహుగా భద్రపరిచి ఈ క్షణం వరకు సజీవ లెక్కలో ఉంచినందుకు నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభావ మరొక సాయంకాలం దినమున ఇటు రీతిగా జూమ్ మీటింగ్ లో కూడుకొని నీ నామాన్ని కీర్తించుకొని నీ వాక్యాన్ని ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభావ ఈ యొక్క సమయమున వాక్యం చెప్పిన పాస్టర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన ద్వారా వెంకట పాస్టర్ గారికి మంచి ఆరోగ్యాన్ని బలం శక్తిని దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభావ ఆయనకి ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా మీరే తీసివేయండి ప్రభావ. ఆయన అటు రీతిగా ప్రతి వారము మాకు నూతనమైన వర్తమానాలు అనేకమైన సందేశాలు ఇస్తున్న రీతిని బట్టి మేము స్పిరిచువల్ లైఫ్స్లో ఎదగడానికి ఆయన సహాయం చేస్తున్న రీతిని బట్టి నీకే స్తుతులు స్తోత్రం ప్రభావ. ఇంకా ఆయన దీవించి ఆస్వాదించి ఆయన పరిచర్లు కూడా తోడుగొండి బలపరచండి తండ్రి. తండ్రి ప్రభా అలాగే పాశ్రమ గారిని ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించండి తండ్రి. ఆవిడకి మంచి ఆరోగ్యాన్ని బలం శక్తిని దయచేసి దీవించి ఆస్వాదించండి ప్రభావ. తండ్రి ప్రభా అలాగే గిఫ్ట్ని కూడా ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించండి తండ్రి. గిఫ్ట్ని వెనుకొని రీతిని బట్టి అవును ప్రభా తనపై నిర్వహించిన ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని బట్టి నీకే స్థితిలో స్తోత్రం తండ్రి. ఇంకను గిఫ్ట్కి ఆ యొక్క యూత్ సర్వీస్ లో ఇంగ్లీష్ మీటింగ్స్ లో కూడా నీరే తోడు నీడే ఉన్నాను ప్రభా. అవును ప్రభా అలాగే తన అకాడమిక్స్ లో కూడా ఉందండి. ఇంకా తోడుగా ఉండి బలపరిచినందుకు నీకే స్థితిలో స్తోత్రం తండ్రి. తండ్రి ప్రభా అలాగే దూర ప్రాంతంలో ఉన్న జోస్మోస్ గారి ఫ్యామిలీని కూడా కాచి కాపాడండి తండ్రి. వారి ప్రయాణాల్లోనూ వారి ఉద్యోగాల్లోనూ మీరే తోడు నీడుకోండి బలపరచండి ప్రభా. తండ్రి ప్రభా అలాగే ప్రిన్సీని శాలం కాచి కాపాడడం ప్రభా. ప్రిన్సీ ఇటలీలో తను చేస్తున్న గ్రాడ్యుయేషన్ బట్టి అవును ప్రభా మీరే తోడు నీడుకొని బలపరచండి తండ్రి. తండ్రి ప్రభా అలాగే ఐజాక్ అంకుల్ గారి ఫ్యామిలీని దీవించి ఆస్వాదించండి ప్రభా. అంకుల్కి మంచి ఆరోగ్యాన్ని బలం శక్తిని దయచేయండి తండ్రి. ఎలాంటి అనారోగ్యాలన్నా తీసివేయండి ప్రభా. వారి ఇన్స్టిట్యూషన్ కూడా మీరే కాచి కాపాడండి తండ్రి. అలాగే సోమనాథ్ అన్నయ్య సుశాన్ అక్కను కూడా దీవించి ఆస్వాదించండి ప్రభా. తండ్రి ప్రభా సోజన్ గారి ఫ్యామిలీని కాచి కాపాడండి తండ్రి. సోజన్ గారికి మంచి ఆరోగ్యాన్ని బలం శక్తిని దయచేయండి ప్రభా. అవును ప్రభా అలాగే సంధ్యక్కను కూడా దీవించి ఆస్వాదించండి తండ్రి. ఏమైతే ఆశ్రయించినో అవును ప్రభా నీ చిత్తానుసారం నెరవేర్చండి ప్రభా. ఈ శారదం గారిని ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించండి తండ్రి. ఆమె వృద్ధాపంలో అవును ప్రభా ఆరోగ్యాన్ని బలం శక్తిని దయచేసి నీ రెక్కల చాటుని భద్రపరచండి తండ్రి. తండ్రి ప్రభా అలాగే జాకబ్సం నన్ను ఆశిక చెల్లిన వారి ఫ్యామిలీని కూడా కాచి కాపాడండి తండ్రి.
అవును ప్రభా, అలాగే నోవా గారి ఫ్యామిలీని దీవించండి ప్రభా. వారి 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 వైఫ్ని, వారి డాటర్ని కూడా కాచి కాపాడంతండి. వారి పరిచయలో కూడా తోడనేడుకోండి ప్రభా. అవును ప్రభా, అలాగే రమేష్ అంకుల్ ఫ్యామిలీ దీవించండి తండ్రి. అంకుల్కి మంచి ఆరోగ్యం దయచండి ప్రభా. ఆంటీని అలాగే వారి ఇరు బిడ్డలు కూడా మీరే కాచి కాపాడండి తండ్రి. తండ్రి ప్రభా, అలాగే వివేక్ని కూడా దీవించి ఆశ్రదించండి తండ్రి. వ్యక్తిని దీవించండి ప్రభా. వారి ఫ్యామిలీని కూడా దీవించి ఆశ్రదించి బలపరచండి తండ్రి. అవును ప్రభా, అలాగే మా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు తండ్రి. సహాయపాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశ్రదించండి ప్రభా. అలాగే బేబీ గారిని దీవించి ఆశ్రదించండి తండ్రి. అవును ప్రభా, ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేకపోయి ఉన్నారో మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరికైతే ఎలాంటి అనారోగ్యాలు ఉన్నాయో మీరే ముట్టి స్వస్థపరచండి ప్రభా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చోపగ సంఘాలన్నింటిలో మీరే కాచి కాపాడండి తండ్రి. అవును ప్రభా, అలాగే ఫెయిత్ పబ్లిక్ స్కూల్ని కూడా దీవించి ఆశ్రదించండి తండ్రి. మంచి గదిలాగా ప్రతి ఒక్కరు అవును ప్రభా నిన్ను తెలుసుకునేలా మీరే సహాయం దయచండి తండ్రి. అవును ప్రభా. ప్రభా, అలాగే ఎవరైతే ఎలాంటి అవును ప్రభా ఇబ్బందులకు గురై ఉన్నారో, ఎలాంటి అవును ప్రభా విశ్వాసంలో అవును ప్రభా నీ యొక్క ప్రేమలో ఎదగాలని కోరుకుంటున్నారు, మీరే వారికి తోడు నెడగండి తండ్రి. అవును ప్రభా, మా యొక్క విశ్వాస జీవితంలో చివరి వరకు అవును ప్రభా నీ చిత్తానుసారమే మా జీవితాలు నడిపించేలాగా మీ యొక్క రాజ్య విస్తరణలో బహుగా మా యొక్క జీవితాలు వాడుకోమని అవును ప్రభా. తిరిగి నీ చిత్తం అయితే సంఘం అంతే కూడి మీ యొక్క సన్నిధిలో ఈ యొక్క నామాన్ని కీర్తించుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికి దయచేయమని అతి త్వరలో రానిన్న నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా నీకు అర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుకుంది. సర్వశక్తి గల మా తండ్రి, పరిశుద్ధుడా, మహిమగల మా రాజా, మహోన్నతుడ, మహోపకారి, నిన్న నేడు ఏకరీతిగా మా గొప్ప దేవ, గడిచిన లక్షవారం దినం మొదలుకొని నేటి లక్షవారం దినం వరకు దేవా సజీలకులు ఉంచి ఈ సాయంత్రం సమయంలో జూమ్ ద్వారా సంఘముగా కూడి మీ నామమును స్తుతించి ధ్యానించి కీర్తించి ప్రార్థించుకునే గొప్ప ఆధిక్యతను భాగ్యాన్ని అవకాశాన్ని సమయాన్ని మాకు దయచేసినందుకు మీ యొక్క బంగారు పాదములకు లెక్కనంకొల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సాయంత్రం సమయంలో నాయన జూమ్ ద్వారా కూడి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. రాలేని జ్ఞాపకం చేసుకున్న తండ్రి ప్రభావం మీ చిత్తం వల్ల మరొక దినము నాయన మీ సన్నిధిలో కనబడి ప్రార్థించుకున్న భాగ్యం వారు దయచేయండి తండ్రి. వందనాలు. విత్తబడిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభావం. మా ప్రియులపై మీరు ఎంతో సేవభారం పెట్టి ఉన్నారు తండ్రి. వారం వెంబడి వారము నూతనమైన వాక్యముల ద్వారా మమ్మల్ని బలపరిచి హెచ్చరించుండగా తండ్రి వాక్యానుసారంగా మేము జీవించి వాక్యంలో ఫలించి వాక్యానుసారంగా మేము నడుచుకొని మీకు సాక్షులుగా వాడబడుతూ సహాయం దయచండి తండ్రి. క్రీస్తు పూలు నాయన మేము నడుచుకున్నటకు నాయన సహాయం దయచండి తండ్రి. ఆయన మరి ప్రభా ప్రేమను, జాలిని, దయను, ఓర్పును, సహనాన్ని, ప్రభావం, కనికరమును మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా ఈ లోకంలో మేము జీవిస్తున్నామంటే తండ్రి నాయన మరి మీరు చేసిన నాయన అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను తలపోసుకుంటూ నాయన మిమ్మల్ని పోలి నాయన మీ సాక్షులుగా లోకంలో మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. అట్టి రీతిగా వాక్యములో మమ్మల్ని బలపరుచున్న మా ప్రియులు బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన రానైన దినంలో ఇంకొను బలమైన సేవ చేసే భాగ్యం దయచేయండి తండ్రి. ఎన్నో గూఢమైన వాక్యముల ద్వారా నాయన సంఘాన్ని బలపరుచుండగా సంఘం పట్ల వారికి ఉన్న ప్రేమను బట్టి మీ ఎందున్న వారికి ఆసక్తిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దయగల మా తండ్రి రాష్ట్రంగా ఆశ్రయించండి. ఆమె చేసిన సేవా పరిచయలో మీ కాపుదల భద్రత సంరక్షణ ఆంపయించి మీ నామ మహిమపరచుకుని తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డల కొరకు సంఘంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. జోసు ముసు కుటుంబాన్ని ఆశ్రయించండి, శుభ్రాన్ని ఆశ్రయించండి. బిడ్డలు ఇరువురు చేసిన వృత్తిలో రాకపోల భద్రత ఇచ్చింది, వారిని ప్రేమించి ఇరువురు కుమారులు ఆశ్రయించండి. పది కుమారుడు ప్రభా ఇటీవలలో నాయన మరి బిడ్డ చేయించుండగా బిడ్డ జ్ఞానాన్ని తెచ్చండి. సాటి విద్యార్థులు, లెక్చరర్స్ కు ఆయన ప్రొఫెసర్స్ కు నా ప్రభావ రూమ్మేట్స్ బిడ్డ పట్ల మంచి మనసు అనుగ్రహించండి. దేవా మీ ఎందుకు భయవ్యక్తుల జీవితంలో బిడ్డ ఆయన ఎవరు ప్రాణాలను ఎదుగుచుండగా మీ కాపుదల భద్రత బిడ్డ పెంచుకున్నాం. మహిమపరచుకుని చాలా ఆశ్రయించండి. చదువులో జ్ఞానాన్ని తెలియని వేసిన దయచండి తల్లి. భద్రపరిచిన ప్రభా స్తోత్రాలు. గిఫ్ట్ గారు ప్రార్థన చేసిన యవన ప్రాయంలో నాయన మీరు బిడ్డను ఎన్నుకున్నారు తండ్రి. ప్రభా మరి మీ సేవ చేయటకు ఆయన బిడ్డను మీరు ఏర్పరచుకున్నారు ప్రత్యేకంగా. ఆయన పరిశుద్ధాత్మను బలపరచండి, పరిశుద్ధాత్మ బిడ్డ పైకి మరించండి తండ్రి. నా ప్రభా ఆంధ్రప్రదేశ్ మరి నాయన మరి సంఘాలన్నింటికి వీరుగా బిడ్డ నాయన మరి తిరుగుచు నాయన మీ సేవలో ఆయన ఎంతో ఆయన ఉత్సాహంతో పాల్పొందుతుండగా పరిశుద్ధాత్మను బలపరచండి, పరిశుద్ధాత్మ బిడ్డపై కుమరించండి తండ్రి. సంఘంలో చేసిన ఇంగ్లీష్ ఆరాధన ఆశీర్వదించండి. యవన ప్రాయంలో నాయన యవన మధ్య చేసిన పరిచయను కూడా ఆశీర్వదించి మీకు భద్రపరచండి. చదువులో జ్ఞానాన్ని తెలియచేయండి దయచండి. ఆయన మీ కాపుదల భద్రత బిడ్డ పయించి రానైన దినంలో బలమైన సాక్షిగా బిడ్డ వాడబెట్టుకు ఆయన మరి బిడ్డను మీకు ఆశీర్వదించి భద్రపరచుకొని స్థానంలో పరిచయంగా ప్రార్థన చేస్తాం తండ్రి. మీకు వందనాలు.
వృద్ధులు సాధనంగా ఆశ్రయించండి. ఆమె కలిగిన సమస్తమైన శరీర బలను స్వస్థపరచడం తండ్రి, ఉద్యాపన శక్తిని మనం తెచ్చండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వృద్ధుల్ని పేరు పేరు చెప్పున జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి కాచి కాపాడడం తండ్రి. వందనాలు. సోదరు గారిని ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన మరి నాయన కుమారుడు జాకబ్ సుమన్ బట్టి, కుమార్తె ఆయన మరి సంజయాన్ని బట్టి, కోడలు ఆయన మరి ఆశికని బట్టి, మనమరాలు శల్లిని బట్టి మీకు వందనాలు. మీ కృపా కాపుదల భద్రత కుటుంబం ఇచ్చుకున్న అమ్మాయి పంచుకుంటుంది. ఆయన మరి జాక్స్ చేసిన రాకపోలు పద్ధతి ఇచ్చండి. ఆయన మరి సంజయ్ చేసిన శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. దయగల మా ప్రభా, కృపగల మా రక్షక, మీకే స్థుతులు స్తోత్రాలు తెలియచున్న గొప్ప తండ్రి శ్రీనివాస్ మేరీ కృష్ణ ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన నాయన మరి కుమారులు నా ప్రభా దీపక్ సన్ని ఆశ్రయించండి. దీపవృత్తిలో సన్ని ఫ్రెండ్షిప్ నాయన విషయంలో మీరు తోడైన ప్రభా. ఆయన బిడ్డ స్నేహితులు కూడా నా ప్రభా సాయిపోవడానికి ఎవరైతే సంఘానికి విరువుగా నా ప్రభా జూమ్ ధరటండి నాయన సన్నిధిలో పాల్పొందుకున్న బిడ్డలు మీరు ఆశీర్వదించి భద్రవచన సమర్పరిచయం ప్రార్థన చేస్తాం. సోదరు బేబీని ఆశీర్వదించి నా బిడ్డకి నా శక్తిని బట్టి వందనాలు ప్రభా. మీ కృపా కాదుల కుటుంబించి మా అమ్మాయి బతుకుని సౌస్థిని ఆశ్రయించండి. ఆమె చేసిన వృత్తులతో సమస్యలను శరీరంలో స్వస్థపరచని ప్రభావ మీకు వందనాలు. రమేష్ కుటుంబాన్ని ఆశ్రయించండి. ఇచ్చిన మాత్రం ఆశ్రయించండి. బిడ్డల చదువులోకి వృత్తిలో తోడని మీ కాదుల వద్ద కుటుంబాన్ని మీ నామం మహింపొచ్చుకుంటండి. మీకు స్తోత్రాలు ప్రభావ. నాయకశ్వర కుటుంబాన్ని ఆశ్రయించండి. నాకు వారికి ఇచ్చిన కుటుంబ బిడ్డలను ఆశ్రయించండి తండ్రి. మీకే స్థుతులు స్తోత్రములు వందనాలు ఆచరించండి గొప్ప తండ్రి. మంగంగా ఆశ్రయించండి. ఆమె చేసిన వ్యక్తిని ఆశ్రయించండి. ఇచ్చిన కుమారులను భర్తను కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి. సంఘంలో ఉన్న నాయన మరి ఇంకెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరు చెప్పిన ఆశీర్వదించండి తండ్రి. మీ కాపుదల భద్రత ప్రతి ఒక్కరు ఉపయోగించి మీ నామం మహింపుచ్చుకోమని మీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేసిన మీకు వందనాలు. ముఖ్యంగా ప్రభావ తాడేపల్లి సంఘ కాపురైనటువంటి యవన గారిని ఆశ్రయించండి. భార్యను కుమార్తెను ఆశ్రయించండి. పరిచయం ఆశ్రయించండి. సంఘాన్ని నాయన సంఘంలో పరిశుద్ధ కుటుంబాన్ని ఆశ్రయించండి. భద్రపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభావ. పరిశుద్ధ ప్రేమకుల మా తండ్రి ప్రభుత్వ మా దేవుని సంఘాన్ని కాపాడు. సంఘంలో పరిశుద్ధులు తొట్టబడకుండా సంఘాల చుట్టూ మీద ఎక్కడైతే నూతనంగా మా దేవుని సంఘాలు సాపుల సంఘాలను ఆశ్రయించండి. సంఘంలో ఉన్న నాయన మా సంఘం ఇస్లేట్ కొరకు ప్రార్థన చేయించడం భయంకరమైన స్థలంలో పరిచయం చేయించుండగా మీ కాపుదల భద్రత సంవత్సరం కుటుంబాలపై పరిచయపోయిన నామం దోసుకుంటాను. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మా దేవుని సంఘాలని సంఘంలో పరిశుద్ధ కుటుంబాలని సంఘ నాయకులను ఆశ్రయించండి. మీ కాపుదల భద్రత ప్రతి ఒక్కరు పెంచండి తండ్రి. భయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాం ప్రభా. ఏ దినమో ఏ క్షణమో సంభవించడం మేము తిరుగుతాను. మీ సన్నిధిలో ఒక్క గంట గడపడ 1000 సంవత్సరాలు ఒక జాంపల్లి నా ప్రభా. నిరీక్షణ గల వారు శ్వాసను మెలుకు ఉండి మీ సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ప్రభా విశ్వాసం తొట్టుకోకుండా మీ కృపలో నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని భద్రపరిచి సంరక్షించమని నేను కూడి వచ్చిపోయిన మీరు ఆశ్రయించండి. తిరిచితం ఎలా విశ్రాంతిని ప్రస్తుతం ఆచరించే పర్యంతము మీ కృపా కాపుదల భద్రత సంరక్షణ ప్రతి ఒక్కరిపై మీ నామం మహింపరుచుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం గొప్ప దేవా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము అనగా ఆయన మధ్యాకాశం నందు ప్రత్యక్షమగు వరకు మనకును మన కుటుంబములకును సంఘములన్నిటికీ ఎల్లవేళలా కావలిగా ఉండును గాక. ఆమేన్. స్టార్ట్ చేయండి లలి. మేళానీచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యమా పితృపుత్ర శుద్ధ బల ఆమేన్.